యా కూలిన సుంకిశాల రిటైనింగ్ వాల్, నీట మునిగిన పంప్ హౌస్, వరద ఒత్తిడికి గురై కుప్పకూలిన గోడ, కూలీలు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి హైదరాబాద్కు మళ్లీ ఏర్పడిన నీటి సమస్య. బీఆర్ఎస్ ద సుంకిశాల పాపం, విచారణ జరిపి దోషులను తేలుస్తాం. కాంగ్రెస్ పై తప్పులు నెట్టే ప్రయత్నం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ చూస్తా ఉన్నాం కదా. సుంకిశాల ఈ హైదరాబాద్కి వాటర్ సంబంధించినటువంటి మంచినీటి సరఫరా చేయడానికి సుంకిశాల ప్రాజెక్టును 2023లో ఆగ మేఘాల మీద కేటీఆర్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఆ పనులు నత్తనడక సాగుతున్న విషయం అందరికీ కూడా తెలుసు. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దొంగలు ఏ విధంగా కేవలం ఓట్ల కోసం, ఏ విధంగా హైదరాబాద్ ఓట్ల కోసం ఏ విధంగా వీళ్ళు అది చేసిరో ఒకసారి నేను చెప్పేట ప్రయత్నం చేస్తాం మిత్రులారా. నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ నీట మురిగింది. సొరంగంలోకి నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ భారీ వరద ఒత్తిడికి గురై కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో 100 మంది కూలీలు షిఫ్ట్ మారేందుకు వెళ్లడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు దాటినా అధికారులు బయటకు వెల్లడించలేదు. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ఈ ప్రమాదాలు జరిగి ఉంటుందని అంటున్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ చేసినటువంటి దుర్మార్గం అని చెప్పేసి మనం చెప్పవచ్చు, అందులో నో డౌట్. ఎందుకంటే దాని గురించి నేను క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలో నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సాగర్ కు భారీ వరద రావడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇది జరిగి దాదాపు వారం దాటినా అధికారులు బయటికి వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. సొరంగం పనులకు బ్రేక్. హైదరాబాద్ నగరవాసులకు తాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్ట్ పనులకు బ్రేక్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే 510 అడుగుల నీటి మట్టం ఉంటేనే ఈ సొరంగం పనులు చేయడం సాధ్యమవుతుంది. అసలే ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల ఈసారి సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతోంది. దీనివల్ల ఎండాకాలం వస్తే కానీ ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 510 అడుగులు పడిపోదు. అయితే అలా అయితేనే పంప్ హౌస్లో పనులు చేపట్టడం సాధ్యమవుతుంది. అలా కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో భారీ మోటార్ల ద్వారా నీటిని బయటికి పంపించాలన్న ముందుకు సొరంగంలోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేయాలి. అలా అడ్డుకట్ట వేయడం అనేది మామూలు విషయమేమి కాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, సుంకిశాల ప్రాజెక్టు హైదరాబాద్కి సుంకిశాల పంప్ హౌస్ నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి, ఒకవేళ డెడ్ స్టోరేజ్ నుంచి హైదరాబాద్కి సమ్మర్లో వచ్చేటువంటి నీటి కొరతను తగ్గించడానికి ఈ డెడ్ స్టోరేజ్ నుంచి సుంకిశాల పంప్ హౌస్ త్రూ ఇక్కడ హైదరాబాద్కి వాటర్ తాగునీటి సంబంధించినటువంటి వాటర్ తీర్చాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనకు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ మెయిన్గా ఈ రెండు హైదరాబాద్ యొక్క వాటర్ సంబంధించినటువంటి ఈ రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, వీటి ద్వారా వాటర్ హైదరాబాద్కి వాటర్ అయితే అంతా ఉంది. అయితే వీటి కాకుండా ఈ సుంకిశాల అనేది కృష్ణానది దగ్గరలో ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. సో దీని ద్వారా 2013లో కేటీఆర్ ప్రారంభించాడు. అక్కడికి వెళ్ళి ఎంత బిల్డప్ కొట్టిండంటే వీడు చూపిస్తా, మీకు ఆ వీడియోలన్నీ మీకు చూపిస్తా. ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తర్వాత మొత్తం ఇగో ఇది కేటీఆర్ వెళ్ళి, అసలు కేటీఆర్కి ఆ ప్రాజెక్ట్ సంబంధం ఏందండి? నీటిపారుదల శాఖ మంత్రి ఎవడు, పోయింది ఎవడు, ఓపెన్ చేసింది ఎవడు? ఎవడన్నా ఇలా నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడా? జగదీశ్వర్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి? ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి? అసలు కేటీఆర్ పోవాల్సిన అవసరం ఉంది అడిగి? నీ డిపార్ట్మెంట్ కాదు, నీది ఏంది? ఐటీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క శాఖ. నువ్వు అది చేయకుండా వేరే వాడి శాఖలకు పోయి ఏలు పెట్టి ఆ ప్రాజెక్ట్ మొత్తం నువ్వే ప్రారంభించని చెప్పేసి చెప్పుకొని ప్రారంభించినటువంటి దుర్మార్గుడు వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇది కాదు, ఇది ఇది ఒకసారి జూమ్ చేసుకో. ఇది చూడండి, ఏ విధంగా కూలిపోయిందో చూడండి. ఇగో ఎవరికి ఇచ్చిండు? ఇది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇచ్చిండు. మెగా కృష్ణారెడ్డి సంబంధించిన కంపెనీకి ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టు. జూమ్ చేసుకో.
మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తే మిత్రులారా ఒకసారి క్లియర్గా చూడండి ఎంత ఘోరంగా పడిపోతుందో ఇది చూడు. ఇగో ఈ వాల్ ఏ విధంగా పడిపోయిందో ఒకసారి చూడండి. ఇంత పెద్ద వాల్ వీళ్ళు కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఇట్లుంటుంది. ఇగో చూడండి ఇగో ఏ విధంగా కూలిపోయిందో. ఇది మన కేటీఆర్ చేసినటువంటి ఓపెన్ చేసినటువంటి మహా ఘనత ఇది. ఇగో ఎంత మొత్తం ఎలివేషన్స్ హెలికాప్టర్లో పోయి దానికి ఒక డ్రోన్లు పెట్టి ఆయన వస్తుంటే షూట్ చేసుకుంటా చూడు ఎంత ఎలివేషన్స్. ఈ బిల్డర్ మాత్రం తగ్గలేదు ఈ సన్నాసులకి. జూమ్ చేయి. ఇగో 20 జూన్ 2023 నాడు సుంకిశాల పంప్ హౌస్ ఇగో ప్రారంభించింది ఇద్దరు. దీనికి ఎవరున్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, విద్యాశాఖ మంత్రి ఉంది, కార్మిక శాఖ మంత్రి ఉన్నారు, హోంశాఖ మంత్రి ఉన్నారు, ఆయన తలసాని శ్రీనివాస్ ఇంకో మంత్రి ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళినారు. అసలు వీళ్ళకు నీటిపారుదల శాఖ ఏం సంబంధమే? నీటిపారుదల శాఖ మంత్రి ఎవడు? వాడెందుకు రాలేదు? వీడెందుకు పోయిండు? దానికి కేటీఆర్ ఎందుకు మొత్తం ప్రధానంగా ఆయన పేరు ఎందుకు ఉన్నదాడా? ఈ ఎలివేషన్స్ ఏంది? నిజంగా మీరు హైదరాబాద్కి వాటర్ కొరత తీర్చాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ కడుతున్నారా, లేకపోతే మీరు డ్రోన్లు పెట్టి మీ ఎలివేషన్ కోసం చేస్తున్నారా? మళ్ళా మెగా ఇంజనీరింగ్ కోనికే ఇచ్చిరు ఆ ప్రాజెక్ట్ అంతా. వాడు ఏం చేసాడు? నాసి రకంగా తీసుకున్నాడు. కాళేశ్వరంలో కొంత పాటు వాందే, ఇక్కడ వీందే, ఆడ ఏది మన పాలమూరు రంగారెడ్డిలో కొంత వాందే ఉన్నది. మొత్తం అందుకే ఈ విధంగా కూలిపోయింది. 2 సంవత్సరాలు కూడా కాలే ఆ నాణ్యత కట్టడ లోపం వల్ల ఇదంతా కూడా. అంటే ఈ పాపం ఎవరిది? కేటీఆర్ది కదా. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెడతారు? కాంగ్రెస్ పార్టీ వచ్చే 8 నెలలు అయింది కదా. అసలు 2023 ముందు గతంలో కదా నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. సిగ్గుండాలి కదా కొంచెమైనా. 3 సంవత్సరాలు దాటి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దానికి మళ్ళీ ఎలివేషన్ ఇచ్చుకుంటా బిల్డప్ కొట్టుడు ఈ సన్నాసులంతా కూడా. ఇప్పుడు చెప్పండి పాపం ఎవరిది? కేటీఆర్ కదా ఈ పాపం అంతా. దీనికి ఏమంటాడు చూడండి ఈ ట్విట్టర్లో, హైదరాబాద్ విల్ బి ఫుల్లీ గేర్డ్ అప్ టు ఫుల్లీ గేర్డ్ అలా అయిపోయింది. ఫుల్ మీట్ ఇట్స్ గ్రోయింగ్ డ్రింకింగ్ వాటర్ నీడ్ స్టిల్ 2050 అంటే 2050 వరకు ఉండాల్సినట్టు దాన్ని ఆల్రెడీ మేము మీట్ అయిపోయినాం, చేసేసినామని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్ ఈజ్ augmenting the capacity of all 3 phases Krishna water supply at Sunkishala 2,215 crore are being spent అంటే ఆల్రెడీ స్పెండ్ చేసేది ఎప్పటివరకు which will be completed by summer 2024 అంటే 2024 సమ్మర్ కల్లా ఇది కంప్లీట్ కావాలి. దానికోసం ఆల్రెడీ 2,200 కోట్లు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తారు. అది 2023 అక్కడికి వెళ్ళి జూన్లో ఎలక్షన్స్ ముందు అనుకో ఈ డ్రామా అంతా. చూడండి ఈ ఎలివేషన్స్ అవసరం ఆయనకి. చూడు ఈ బిల్డప్లోకి ఏం తక్కువ లేదు ఈ సన్నాసికి. మామూలు బిల్డప్లు ఉండవు వీనికి. సుంకిశాల ఇంటేక్ వెల్ రిజాల్వ్స్ హైదరాబాద్ వాటర్ స్కేర్సిటీ అంటూ చూస్తాను కదా. ఇగో తారక రామారావు ఏందినే ఇరిగేషన్ శాఖ మినిస్టరా? దేనికి మినిస్టర్ ఇనే? అది ఇరిగేషన్ ప్రాజెక్టా ఇంకా వేరే ప్రాజెక్టా? ఏం సంబంధం మనకి? అగో ఈ ఎలివేషన్లకి అయితే తక్కువ, ఈ బిల్డప్లు తక్కువ ఉండవు ఈ సన్నాసులకైతే. ఇదంతా చూడండి ఇగో ఆల్రెడీ కేటీఆర్ అక్కడ పోయి ఓపెన్ చేసే వరకే 2,200 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేసిరు. 2024 సమ్మర్ కల్లా ఆల్రెడీ కంప్లీట్ పూర్తి అయిపోతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు కూలినట్టు అంటే కేటీఆర్ ఎవరి కాంట్రాక్ట్ ఇచ్చిండు? అక్కడ నాణ్యత లోపం ఎక్కడిది అంటే దీని అంతటికి కారణము కేటీఆర్ చేస్తున్నటువంటి కమిషన్ల కోసము, వాడు చేసినటువంటి దొంగ పనులు, లంగ పనుల కోసం, లుచ్చ పనుల కోసం. కాళేశ్వరం ఏమైందో చూసినాం, ఇప్పుడు సుంకిశాల ఏమైందో చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఏ ప్రాజెక్టు కూడా నాణ్యమైనటువంటి ప్రాజెక్ట్ కట్టలేదు వీళ్ళు. కేవలం
ప్రజలకి అభూత కల్పలు చూపించడానికే వీళ్ళు ఈ పని చేసి తప్ప వేరే కాదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. నెక్స్ట్